పిల్లలు, మనం ఒక వ్యక్తిలో గొప్ప మార్పు ఎలా వస్తుందో తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే ఈ ఒక కథ కనబడుతుంది. ఒకరోజు ఎరుకో అనే ఒక పట్టణంలో ప్రవేశించారు యేసుప్రభు. అక్కడ జక్కయ్య అనే పన్ను వసూలు చేసేవాడు నివసించేవాడు. అతడు వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువ మొత్తం ప్రజల నుండి వసూలు చేసేవాడు. అలా చేసి సంపన్నుడు అయిపోయాడు. కానీ అతనితో ఎవరూ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదు, ఎవరు మాట్లాడేవారు కాదు. ఎందుకంటే అతనంటే ఎవరికి ఇష్టం లేదు. యేసయ్య జనులందరూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఈయన కనిపించిందనమాట. ఈ యేసయ్య ఎందుకు ఇంతమంది జనాలు ఆయన వెంబడిస్తున్నారు చూద్దాం అనుకుంటాడు. అయితే అతను ఏంటంటే అందరికైనా పొట్టిగా ఉంటాడు, ప్లస్ ఎవరు అతని దగ్గరికి రాలేరు. కాబట్టి ఏం చేస్తాడంటే ఒక చెట్టు పైకెక్కి కూర్చుంటాడు, ఎవరికి కనబడకుండా కూర్చుంటాడు. కానీ యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తాడు. జక్కయ్య షాక్ అయిపోతాడు. జక్కయ్య త్వరగా రా, దిగిరా, నేను ఈరోజు నీ ఇంటికి వస్తున్నాను అని చెప్పగానే అతడు త్వరగా దిగుతాడు. సంతోషంతో దేవుని చేర్చుకుంటాడు. అంతేకాదు అక్కడ అందరితో ఏం చెప్తాడు చెప్పనా, ఇదిగో ప్రవ్వా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి వద్దైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వాళ్ళకి 4 రెట్లు తిరిగిస్తానంటాడు. అందరికి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే, ఏసే ఏంటి ఇతను చాలా పాపి, ఇతని ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అని అందరు కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు అందరు షాక్ అయిపోతారు. అప్పుడు యేసయ్య అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అని జక్కయ్యతో చెప్తారు. చూసారా, దేవుడు తెలుసుకోవాలని నువ్వు ఆశపడితే ఆయన నీలోకి వస్తారు. నీలోకి వస్తే గొప్ప మార్పులు జరుగుతాయి. యేసయ్యను అందరు వెంబడించినట్లు నిన్ను కూడా అందరు వెంబడిస్తారు. నువ్వంటే అందరు ఇష్టపడతారు. మరి యేసయ్యను మీలోకి చేర్చుకుంటారా? నన్ను నేను మార్చుకోలేను యేసయ్య, మీరు నన్ను మార్చడానికి శక్తిమంతుడు అని మనము ఆయనకు సమర్పించుకుంటే ఆయన మనలోకి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ప్రార్థన చేద్దామా? యేసయ్య, నీతో సమయాన్ని గడిపినప్పుడు, వాక్యం చదివినప్పుడు మాలోకి వస్తావని, మీరు వస్తే గొప్ప మార్పులు జరుగుతాయని నేను తెలుసుకున్నాను. దేవా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నువ్వు నా దగ్గరికి రావడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నా వాటిని అన్నిటిని అధిగమించి నేను జక్కయ్యలాగా ఎక్కి కూర్చుంటా వాటి మీద. నువ్వు ఆశపడితే నా దగ్గరికి వస్తావు కదా, నన్ను మారుస్తావు కదా. నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను ఆశపడేలాగా నాకు సహాయం చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.